కేంద్రమైన తుర్కపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని కారణంగా మురికి నీరు రోడ్ల మీద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి డొంకెన రాజు గౌడ ప్రకటించారు. తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం విస్తృతంగా పర్యటించి కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామ ప్రధాన సమస్యలను అన్నిటినీ పరిష్కరించేందుకు బాండ్ పేపర్ మీద వివరంగా ప్రజల ముందు ఉంచారు. ప్రతి ఆడపిల్ల పెళ్లికి 516 రూపాయల కట్నం చెల్లిస్తానని, అంతేకాకుండా గ్రామ ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా ప్రతి 6 నెలలకోపారి వైద్య శిబిరాలతో అందరూ ఆరోగ్యవంతమైన జీవితాల కోసం కృషి చేస్తానన్నారు. ప్రధానమైన కోతుల సమస్య పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు ఇండ్లు లేవని వారందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు లైబ్రరీ లేని కారణంగా సెల్ ఫోన్లపై సమయం వృధా చేస్తున్నారని, కమ్యూనిటీ హాల్ లైబ్రరీగా మార్చేందుకు కృషి చేసి ఉన్నత విద్యా పోటీ పరీక్షలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తానన్నారు. అదే క్రమంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో దుర్గమ్మ గుడి నెల రోజుల్లో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ముందుగా ప్రదర్శనలు నిర్వహించారు. మహిళలు, యువత అభివృద్ధిలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డొంకెన రాజుతో తుర్కపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. తుర్కపల్లిలో ఉన్న ప్రధాన సమస్యల గురించి పట్టించుకొని ఇదివరకు 5 ఏళ్ళు సర్పంచ్గా పోటీ చేసి 30 ఏళ్ళ చరిత్ర కదా సర్పంచులు కూడా ఏ ఒక్కరు కూడా తుర్కపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. అది మెయిన్ సమస్య, ప్రధాన సమస్య. మోరీ సమస్య చాలా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థది ఇంతవరకు పట్టించుకున్న నాదవులు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం, మాకు అవకాశం మళ్ళీ ఒకసారి ఇవ్వండి అని మళ్ళీ తుర్కపల్లి ప్రజలను మభ్యపెట్టి డబ్బులు పంచి గెలుద్దామనే ఆలోచనలో తుర్కపల్లి ప్రజలు ఎంబడి తిరుగుతున్నారు. కానీ తుర్కపల్లి ప్రజలు అలా అమాయకులు కాదు. 100% నన్ను గెలిపించి ఆశీర్వదించి తుర్కపల్లి అభివృద్ధిలో పాటుపడతారని నేను ఆశిస్తున్నాను. తుర్కపల్లిలో కోతుల సమస్య మరీ హెవీగా ఉంది. దానివల్ల చాలా మందికి ఇబ్బంది జరిగి చాలా మందికి ఖర్చు ఇబ్బందులు జరిగినాయి. కానీ నేను వచ్చిన వారం రోజుల్లో కోతులు పట్టిస్తానని తుర్కపల్లి ప్రజలకు హామీ ఇచ్చా. తర్వాత దుర్గమ్మ గుడి కట్టిస్తామని చెప్పిన ఇంతవరకు కట్టే నాయకులు ఉన్నారు. నేను గెలిచిన నెల రోజుల తర్వాత దుర్గమ్మ గుడి ప్లాన్ చేసి దుర్గమ్మ గుడి ముహూర్తం చూసి దుర్గమ్మ గుడి కూడా నేనే కట్టిస్తా అని చెప్పాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా ఎవరితో అయినా ఎమ్మెల్యే గారితో మాట్లాడతానా, కలెక్టర్తో మాట్లాడతానా, మంత్రులతో మాట్లాడతానా, అవసరమంటే మంత్రుల కాళ్ళు పట్టుకొని అయినా సరే తుర్కపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి తుర్కపల్లిలో మురుగునీరు రోడ్డు మీదకి రాకుండా చూస్తానని ప్రజలకు మాటిచ్చిన. అదేవిధంగా నేను ఒక బాండ్ రాసి ప్రతి ఒక్క నేనేం చేస్తా అనేది ఒక బాండ్ రూపంలో చెప్పిన ప్రజలకి. ఏమని చెప్పిన అంటే, నేను గెలిచిన మరుక్షణం నుంచి తుర్కపల్లిలో ఆడపిల్ల పెళ్లి అయితే 5116 ఇస్తానని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏదొచ్చినా 6 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి తుర్కపల్లిలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా ప్రజలను కాపాడుకుంటానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తానని, కోతుల సమస్య ఉంచనని, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహకరిస్తానని పండగలకి. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి ఒక్కరికి కూడా తుర్కపల్లిలో ఇండ్లు లేవు. వాళ్ళందరికీ సొంత ఖర్చులు పెట్టైనా సరే అవసరం అంటే వాళ్ళకి ఇండ్లు నిర్మించే విధంగా నేను ముందుకెళ్లి వాళ్ళకి ఇల్లు నిర్మించి వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చి ఇదే విధంగా కోతుల సమస్య గురించి కూడా బాండ్లో మెన్షన్ చేసిన. ఏమని అంటే, నెల రోజుల్లోపు నేను కోతులు పట్టేయకుంటే నా సర్పంచ్ పదవి రాజీనామా చేస్తానని తుర్కపల్లి ప్రజలకు మాట ఇచ్చిన. అదేవిధంగా బాండ్ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి బాండ్ చేరవేసిన. పెళ్లిలో విద్యార్థులకి హాల్, ఇది మనం ఉన్నది బీసీ కమ్యూనిటీ హాల్, దీన్ని లైబ్రరీ అనే విధంగా మనం మార్చుకున్నాం. కానీ ఇంతవరకు లైబ్రరీ లేదు. నేను గెలిచిన వెంటనే మంచిగా లైబ్రరీ ఏర్పాటు చేసి తుర్కపల్లి యువతకు లైబ్రరీ ఇచ్చి ప్రతి ఒక్కరికి విద్యలో అభివృద్ధి చెందడానికి, విద్యలో ముందుకు వెళ్లాలంటే లైబ్రరీ ఉండాలి. పిల్లలకు బుక్స్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా లైబ్రరీ కట్టించి అన్ని విధాల బుక్స్, వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు పోయే విధంగా అన్ని విధాల బుక్స్ అరేంజ్ చేస్తాను. తర్వాత స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే పిల్లలంతా మొబైల్స్ పట్టుకుంటారు. గ్రౌండ్ లేక తుర్కపల్లి ఒక గ్రౌండ్ కట్టించినాం అనుకో అవైలబుల్ గా, వాళ్ళు ఫోన్లు పట్టుకొని వచ్చిన తర్వాత 1 గంట కాలక్షేపం చేసి మళ్ళీ చదువుకుంటారు. లైబ్రరీ ఉంటుంది. ఆ విధంగా విద్యా వ్యవస్థను అలా చేస్తాను. ప్లస్ రవాణా వ్యవస్థ తుర్కపల్లి హెడ్ క్వార్టర్ రానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. బస్సులు ఉన్నాయి కానీ పక్క రోడ్డు లేదు విలేజ్ లో నుంచి రానికి. తుర్కపల్లి హెడ్ క్వార్టర్ కి ప్రతి విలేజ్ నుంచి బస్సు వచ్చే విధంగా అన్ని విధాలుగా సహకరించి తుర్కపల్లి అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. తుర్కపల్లి గ్రామ ప్రజలకు ముందుగా రాజన్న మన సర్పంచ్ సాబ్ అంటే ప్రౌడ్గా ఉండే వ్యక్తి కాదు. ఇంటికి ఒక కొడుకు లెక్క ఎప్పుడు రుణపడి పనిచేసే వ్యక్తి. ఇప్పటికైతే చూస్తున్నాం మనం. గత 5 సంవత్సరాల కింద కూడా ఆయన ఓడిపోయాడు. కానీ ఆయన అలాగే ఉండు, ఎవరికి తల ఉంచలే. ఇప్పుడు కూడా తల ఉంచాడు, మనతోటే ఉంటాడు. పోటీ చేస్తున్నాను. నాది గుర్తు గ్యాస్ స్టవ్. నమస్తే.
నేను 8వ వార్డు నుంచి వెళ్ళి మా వైఫ్ తెప్పించాను. అదేవిధంగా ఒక అవకాశం ఇచ్చిందంటే 3 పిల్లలు పోటీ చేస్తే ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. 3 పిల్లల పోటీ ఇంతకుముందుకు ఎన్నోసార్లు ట్రై చేశాను, కాకపోతే ఈ అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు డొంకెల రాజన్న ఉన్నాడు. గత 2 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ఎలాంటి స్పందన పబ్లిక్ నుంచి వచ్చింది. పెద్ద మనుషులు కూడా మేము ఇస్తాము, మేము చేస్తాము అని అన్నారు. కానీ అయినా కూడా ఆ పార్టీ నుంచి పక్కకు జరిగి కూడా ఇండిపెండెంట్గా ఇచ్చిండు. ఎందుకంటే నా గ్రామ ప్రజలు నన్ను గెలిపించుకుంటారని ఒక పెద్ద నమ్మకంతో వచ్చిండు. అదేవిధంగా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి గ్రామంలో కోతులు ఉన్నాయి వాస్తవమే, కాకపోతే తుర్కపల్లి హెడ్ క్వార్టర్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అదొక్కటి పట్టించుకుని నాయకులు వాస్తవానికి లేరు. ఈ అన్న వాస్తవానికి మనకు బాండు రూపంలో ఒకటి రాసిచ్చిండు. ఆ బాండు ప్రకారంగా నడుచుకుంటాడని మనకందరికీ హామీ ఇచ్చిండు. అదేవిధంగా నన్ను కూడా పోటీ చేయించేది కూడా అన్ననే. అందరినీ గెలిపించి ఈ తుర్కపల్లి గ్రామ ప్రజల రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.